హలో సత్యదేవ్ గారు ఎప్పుడూ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తారు. సో ఆయన మూవీస్ ద్వారా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు జీబ్రా మూవీతో మన ముందుకు వస్తున్నారు. ఇది టైటిల్ నుంచి ఆయన క్యూరియాసిటీ అయితే పెంచేశారు. సో November 22 వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఏంటి జీబ్రా ఎలా ఉండబోతుంది సో తెలుసుకుందాం. సత్యదేవ్ గారు అలాగే డాలీ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ హాయ్ హాయ్. హలో అండి. సో ఎలా ఉన్నారండి? నేను అద్భుతంగా ఉన్నాను. అండ్ ఎందుకు ఇంత గ్యాప్ సినిమాకి అంటే సత్యదేవ్ గారు మూవీస్లో ఎక్కడ కనిపించరు, మనకి ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. సో అంతగా ఒదిగిపోతారనమాట. సో అలాంటిది మీ దగ్గర నుంచి కంటిన్యూస్గా మూవీస్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు? అంటే నేను ఇవ్వలేదండి, అదే వచ్చింది. యాక్చువల్లీ అదే వచ్చింది. అంటే ఒకటి మెయిన్ జీబ్రా అనే ఫిల్మ్కి గ్యాప్ వచ్చినా తప్పలేదు అనిపించిందండి. ఎందుకంటే ఆ సినిమా అంత పెద్దది, ఆ మేకింగ్ వైజ్ కానీ లేకపోతే అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఒక విధంగా ఇది నా డెబ్యూ ఫిల్మ్ అని చెప్పాను నేను మొన్న ఎప్పుడు. అంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్లో ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే అన్ని విధాల అన్నీ కుదిరి యూనో 3 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగు, తమిళ్లో. తర్వాత నేను ధనంజయ్ లీడ్స్గా చేస్తున్న ఫిల్మ్ మీరు చూసారు కదా. ఇంత పెద్ద పోస్టర్ పడింది ఫస్ట్ టైం. సో ఒక డెబ్యూ యాక్టర్కి పడాలి అనే లైక్ ఆ స్పేస్లో చూశాను. అందుకే దానికి టైం పట్టినా తప్పలేదు అనిపించింది. అంటే క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ కానీ ఈ స్టోరీకి ఈ పర్టికులర్ సెటప్కి పర్లేదు, టైం పట్టినా వచ్చినప్పుడు ఇది పెద్ద సౌండ్ చేస్తుంది అన్న నమ్మకంతో ఐ వాజ్ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు కమ్. టీజర్ చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఆల్రెడీ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. అవును డెఫినెట్గా. అంటే ట్రైలర్ అండ్ టీజర్ బోత్ దే హ్యావ్ వండర్ఫుల్ రెస్పాన్స్. అదే మీరు చెప్పాలి, మీరు చూసారు కదా, మీకు ఏమనిపించింది? చూసాను, చాలా బాగుంది. అండ్ సత్య గారి కామెడీ కూడా సూపర్గా ఉంది. అండ్ మీ ఇద్దరు మీరు ఏ సత్య గురించి మాట్లాడుతున్నారో చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు సత్యాలు ఉన్నారు. కాదు, కమిడియన్ సత్య గారు. ఓకే, అంటే సత్య అకాల తన పేరు. సూపర్గా ఉంది. అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని సీరియస్గా చూస్తూ ఉంటాం రోల్లో. సో ఇది కూడా అట్లాగే కంటిన్యూ అయిపోతుంది అంటారా, లేకపోతే పక్కన సత్య గారు కూడా ఉన్నారు, సత్యదేవ్ గారు, సత్య గారు ఇద్దరు. సో మీ కామెడీ ఇందులో ఇంకా కామెడీ ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ. అంటే ముందు ఇప్పుడు చైనా ఇదే ఒక బ్యాంకర్, నేను ఒక బ్యాంక్ మేనేజర్ని. సో సీరియస్గా ఉండడానికి ఛాన్స్ లేదు. మీరు అన్నట్టు ముందు సినిమాల్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ ప్రకారంగా సీరియస్గా ఉండాల్సి వచ్చేది. ఇది బ్యాంకింగ్, ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ తను. అవుట్ అండ్ అవుట్ నాది సత్యది సిచ్యువేషనల్ కామెడీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ సత్య ఉన్నాడంటే చాలు. సో ఏంటి పెంట అంటే డబ్బు అనేది ఉంటుంది కదా. సో అంటే సత్య ఉంటే చాలు. మీకు తెలియదు కాదు, సత్య ఈజ్ లైక్ నౌ ద మోస్ట్ సెలబ్రేటెడ్ స్పేస్లో ఉన్నాడు. తను నేను మా ఇద్దరికి కాంబినేషన్ కుదిరినాం. నిజంగా నేను చాలా హ్యాపీ. అండ్ సెట్లో అయితే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. అంటే హీఈస్ అ డిఫరెంట్ కైండ్ సత్య. డెఫినెట్గా మేము థియేటర్లో కూడా ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్గా. సో జాలరెడ్డి గారు ఎలా ఉన్నారు? సో మేము చాలా బాగున్నామండి. అండ్ మళ్ళీ మా ముందుకి ఇట్లా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో తెలుగు ఇండస్ట్రీ అంతా సెట్ అయిపోయిందా? ఎలా ఉంది? బాగుందా? సెట్ అయిపోయింది. సో తెలుగు యాక్టర్స్ అందరూ కూడా మింగిల్ అయిపోయారా? సత్య ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, సుకుమార్ సార్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్, అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు వర్క్ విత్ అల్లు అర్జున్. So having a great time here. Like after Pushpa, I listened to so many stories, but Satya called me and asked me to listen to this story. So story విన్నప్పుడే అది చాలా నచ్చింది. అన్ని స్టోరీస్ చాలా వచ్చే ఉంటాయి కదా పుష్ప తర్వాత ఆల్రెడీ మీకు, ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది అందులో పుష్పలో. అక్కడ కూడా బిజీ ఉన్నాను కాబట్టి కొంచెం సెలెక్టివ్గా ఫిల్మ్స్ చేస్తాను. సో when Satya called, I listened to the story and the story was very good. The very first narration itself, the writing was so good. The writing was so intelligent and yet so simple, where common man can understand and common man can relate. I couldn't say no, and I called Satya and I thanked him for suggesting me to this film. అంటే నాకు ధన నాకు ముందు అంటే లైక్ నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని అండి. బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసేవాడిని.
ఇక్కడ సినిమాల కోసం, అంటే అక్కడ జాబ్ ఇక్కడ సినిమాలు అనమాట. వీకెండ్స్ వస్తూ వెళ్తూ ఉండేవాడిని. బెంగళూరు జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్స్కి తెలుసు నేను యాక్టింగ్ ఇష్టం, వీడు సినిమాల్లో చేస్తాడని చెప్పి. సో అప్పుడు నీలాగే ఇంకో అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, తను కూడా ఇలాగే షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి ఇప్పుడు స్లోలీ వస్తున్నాడు, ఒకసారి తను షార్ట్ ఫిల్మ్ చూడని చెప్పి. అప్పుడు నేను జాబ్ చేస్తున్న టైంలో, ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చేయలేదు అప్పటికి, నా ఫస్ట్ సినిమా. అప్పుడు ధనంజయ్ది జయనగర్ 4th బ్లాక్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉందన్నమాట. అది చూశాను నేను. అంటే అప్పుడే కన్నడ పీపుల్ దే ఐడెంటిఫైడ్ ధన, అంటే లైక్ తను కష్టపడి, తను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్, మా జర్నీ సిమిలర్ ఉంటుంది యాక్చువల్లీ చాలా మటుకు. ధన ఐటీలో చేసాడు, ఇంజనీరింగ్, అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ యూనో ఒక్క స్టెప్ ఎక్కుతూ ముందరకు వచ్చిన వ్యక్తి. అప్పుడు చూసింది నాకు అలాగే, ఐ మీన్ నేను అది చూసింది అది చాలా యూనిక్గా ఉంటుంది. ఐ థింక్ నువ్వే డైరెక్ట్ చేసావు కదా నా రాసిన స్క్రిప్ట్ నా ఫ్రెండ్ డైరెక్ట్. రైట్, తనే రాసుకొని తనే చేసాడు అది. అప్పుడు అది చూసి నేను అమ్మా ఎవడో కుమ్మేసాడు అని చెప్పి మైండ్లో ఉండింది. తర్వాత తను మెల్లిగా తన ఫిల్మ్స్ అవి చూశాను. అప్పుడు వీళ్ళు బేసికలీ ఈ ఫిల్మ్కి, ఎస్పెషలీ ఈ ఫిల్మ్కి జస్ట్ అంటే నాకు బాగా ధనాలో నచ్చిన విషయం ఏంటంటే, ధన ఎఫర్ట్లెస్ యాక్టర్. అంటే ఎక్కువ ఇప్పుడు సీరియస్గా ఉండాలంటే మనం నరాలు చిట్లించి, ఇలా పిడికిలు బిగించి, కళ్ళు ఇలా పైకెత్తి ఇంత చేయాలి. ధన ఒకసారి చూస్తే చాలు, అంటే తనగా అంటే నాట్ అబౌట్ ఇది కాదండి, ఇంటెన్సిటీ నేను అంటుంది, ఇంటెన్స్ యాక్టర్ కదా. సో నాకు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అరే ధన అయితే అని డిస్కషన్ వచ్చినప్పుడు ఒకసారి నేనే మాట్లాడతాను ధనాతో అని చెప్పి ఫోన్ చేశాను. అలా ఓకే, ఇద్దరం సిమిలర్ బ్యాక్డ్రాప్స్ కదా, బ్యాక్గ్రౌండ్స్, లేకపోతే ఇద్దరం ఒకలాగే వచ్చిన వాళ్ళం, ఇద్దరం డైవర్స్ రోల్స్ అన్నీ చేసుకుంటూ ముందరకు వచ్చిన వాళ్ళం. సో మాకు అనిపించింది ఓకే మా ఇద్దరం అయితే చాలా బాగుంటుందని. అలా జరిగింది. ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్, లైక్ నో బ్యాక్గ్రౌండ్. కష్టపడి పైకి వచ్చారు అని. అండ్ మామూలుగా అంటే ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు నాకు స్టోరీ బాగా నచ్చింది అని చెప్పేసి, అంటే మీ క్యారెక్టర్ బట్టి తీసుకోలేదా, స్టోరీని బట్టే సెలెక్ట్ చేసుకున్నారా స్క్రిప్ట్? క్యారెక్టర్ కూడా నచ్చింది. ఫస్ట్ కమ్స్ ద క్యారెక్టర్. ఓకే కాదు, మీరు ఏం అడగాలన్నా ఫస్ట్ మేము మా డైరెక్టర్ గారికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఇది మాట్లాడచ్చా అని చెప్పి అడిగిన తర్వాత ఆన్సర్ చేయాలి కొన్ని. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్ పెట్టాడు, నువ్వు సినిమా కోసం ఎంత రివీల్ చేస్తారు, ఏది రివీల్, బికాస్ ఫిల్మ్ అలా లక్ష్మణ రేఖ గీసారు, దాటకూడదు అని చెప్తున్నారు. సో ఈశ్వర్ ఏది మాట్లాడచ్చా నువ్వు మాస్టర్ అడిగిన తర్వాత మేము మాట్లాడాలి. వన్ థింగ్ ఈజ్ ట్రూ దట్ నన్ను ఏ రోల్ చూడడానికి మా కన్నడ ఆడియన్స్ ఇష్టపడతారో దట్ టైప్ ఆఫ్ రోల్ ఈస్ దేర్. తెలుగు ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారులేండి. యా లేదు కన్నడలో ఒక డాన్ లాగా చూడడానికి చాలా ఇష్టపడతారు నన్ను, ఒక రౌడిజం బ్యాక్గ్రౌండ్ డాన్ లాగా ఇదంతా. అందరూ మీ ఒరిజినల్ పేరు ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు, అందరినీ పిలిచిన వాళ్ళు ఇక్కడ కూడా జాల్ రెడ్డిని చూశారు. సో బట్ ఐ థింక్ ఫర్ తెలుగు ఆడియన్స్ హూ ఎవర్ లైక్ who has not seen my films in Kannada, this will be another good introduction, Zebra. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ధన వాటెవర్ పుష్పలో చేసింది అదంతా ఒకటైతే, జీబ్రాలో ధన ఈజ్ అ డాన్, ఈజ్ అ గ్యాంగ్స్టర్, ఐఎమ్ అ పర్సనల్ బ్యాంకర్. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ని, ధన ఒక గ్యాంగ్స్టర్. ఈ టూ డిఫరెంట్ వరల్డ్స్ ఇవి. ఈ టూ డిఫరెంట్ ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ వరల్డ్, ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ మిక్స్ అవ్వడమే, అంటే అసలు ఎందుకు మిక్స్ అయింది, దేనికోసం మిక్స్ అయింది అనేది మన ప్లాట్. ఇది ఈశ్వర్ ప్రతిసారి మేము మాట్లాడినప్పుడల్లా సెట్ పైకి అందరికీ స్టోరీ చెప్పేవాడు కాదు, కొంచెం ప్రొటెక్టివ్. ఆబ్వియస్లీ అందరు రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆర్ ప్రొటెక్టివ్ అబౌట్ అంటే వాళ్ళ స్టోరీ గురించి. ప్రతిసారి ఒక కథ చెప్పేవాడు. ఏంటంటే ఒక కుందేలు ఉంది, ఒక సింహం ఉంది. కుందేలు సింహం వరల్డ్లోకి వచ్చిందంటే సింహం ఒక పంజా వేటుతో చంపేస్తుంది. కానీ సింహంకి తెలియని ఒక విషయం ఏంటంటే, సింహం కానీ కుందేలు వరల్డ్లోకి వస్తే ఆ సందుల్లోకి దూరలేదు. సో కుందేలు వరల్డ్లో కుందేలు కింగ్, లయన్ వరల్డ్లో లయన్ కింగ్. ఈ రెండు యానిమల్స్ కలిస్తే ఏంటి అన్నదే జీబ్రా అని వెరీ టాప్ ప్లేయర్లా చెప్పేవాడు అనమాట. సో ఈ పెట్టకథ అందరికీ చెప్పాడు. సో ఎవరి కుందేలు ఎవరి లైన్ అనేది ఎవరికి తెలియదు సెట్ పైన. సో ఇలా ఉంటుంది అనమాట ద పర్సనల్ బ్యాంక్. సో
తంది అంటే ఇప్పుడు నేను ఆబ్వియస్లీ చెప్పేశాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది స్టోరీ కొంత. ఎందుకంటే మళ్ళీ నా భయం ఇప్పుడేమో బ్రో మీరు ఇది ఎందుకు చెప్పారు. సో యా. అండ్ జీబ్రా భాస్కర్ ఆల్రెడీ ఈశ్వర్ గారు మనకి పెంగ్విన్ మూవీ తీశారు. సో అది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. అవును. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. సో ఇది కూడా కొంచెం థ్రిల్లర్ మూవీ అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి అంటే ఆయనకి ఆడియన్స్ని థ్రిల్ చేయడం అంటే ఇష్టం అంటారా బాగా, అందుకే ఇట్లా. అంటే మోర్ ఇంపార్టెంట్లీ నాకు తెలిసి ఈశ్వర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే నేను చూసిన ధన అయినా మా ఇద్దరికి ఈశ్వర్ అంటే చాలా రెస్పెక్ట్. అంటే ఎందుకంటే క్రాఫ్ట్ పైన తనకి అంత కంట్రోల్ ఉంది, కంట్రోల్ ఓవర్ సెట్ పైన ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఏ సీన్ తీయాలి, రైటింగ్ అద్భుతమైన రైటర్ తను. మోర్ దాన్ థ్రిల్లింగ్ అది కాకుండా ఒక మనకు తెలిసిన స్టోరీ, అంటే ఇప్పుడు బ్యాంకింగ్ వరల్డ్ అనే పర్సనల్ బ్యాంకర్ వరల్డ్ లో మనం ప్రతిరోజు ఇప్పుడు మీరైనా ట్రాన్సాక్షన్ చేస్తాం, నేను అందరం ట్రాన్సాక్షన్ చేస్తాం. బట్ దెర్ ఇస్ ఒక ఏదేదో విభాగం ఎవరికి తెలియంది ఈశ్వర్కి తెలుసు. దానికి అందరికి అర్థమయ్యేలా చాలా సింపుల్గా రాశాడు. అది అంటే చాలా గొప్ప విషయం ఈశ్వర్లో. మేము ఇద్దరం కూడా వెంటనే సింగిల్ సిట్టింగ్లో ఓపిక చేయాల్సింది కూడా అంత గొప్ప కథ, అంత అద్భుతమైన కథ రాశాడు. ఎమోషన్, యాక్షన్, క్రైమ్, డ్రామా, థ్రిల్లర్, ఇంకా మీ ఇష్టం ఏ జానర్లు ఉన్నాయో అన్ని జానర్లు జీబ్రాకి పెట్టచ్చు. అంటే వెల్ థాట్, అంటే టెరిఫిక్ రైటర్ అండి. కూర్చోబెట్టి తన నరేషన్ వింటే మేమిద్దరం కదా ఎవరైనా చేస్తారు సినిమా. అంత గొప్ప రైటర్ యాక్చువల్లీ. అండ్ యాక్చువల్లీ పార్ట్ ఏమంటే ఈశ్వర్ నాకు నరేషన్ ఇచ్చింది తమిళ్లో. ఇక్కడ షూటింగ్ వచ్చినప్పుడు యు ఆర్ స్పీకింగ్ తెలుగు. ఇక్కడ ఫిల్మ్ చేయడానికి కోసం తెలుగు నేర్చుకుని తెలుగులో డైరెక్ట్ చేశాను ఈశ్వర్. దట్స్ ద కమిట్మెంట్ ఆఫ్ ఈశ్వర్. సో అండ్ నార్మల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందాక నుంచి చెప్తున్నారు బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి జరుగుతుంది అని చెప్పేసి. సో అంటే ఒక బ్యాంకింగ్ సెక్టార్లో ఒక క్రైమ్ జరగబోతుంది ఏంటి అనేది మాకు అర్థమవుతుంది, ఒక మోసం ఎలా జరుగుతుంది అని. అండ్ నేను కూడా ఇంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను లక్కీ భాస్కర్ మూవీ టీమ్తో. సో వాళ్ళది కూడా ఏంటంటే ఒక బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి క్రైమ్ జరుగుతుంది, సో దానికి సంబంధించి ఎలా ఎదుర్కొంటారు హీరో ఏంటి అనేది ప్రాసెస్ అట్లా. సో ఏంటి దానికి దీనికి డిఫరెన్స్, అది కూడా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి సినిమా. ఆ డైరెక్టర్ కూడా ఏం చెప్పారు అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఒక ఇలాంటి మూవీ ఎప్పుడు అంటే వచ్చాయి, చాలా అరుదుగా వచ్చాయి అని చెప్పారు. మేము కొత్తగా చూపిస్తున్నాము అని చెప్పారు. సో మరి మీరు ఏం చూపించబోతున్నారు కొత్తగా? డెఫినెట్లీ అండి. అంటే మనం కొత్తగా ఇప్పుడు నేను లక్కీ భాస్కర్ గురించి మీరు మాట్లాడితే ఐ థింక్ అది కంప్లీట్లీ ఒక బ్యాంక్ వరల్డ్. ఇక్కడ 3 వరల్డ్స్, నేను అదే చెప్తున్నాను కదా, ఒక ధనా వరల్డ్ ఉంటుంది, సత్యరాజ్ గారి వరల్డ్ ఉంటుంది, నా వరల్డ్. ఈ 3 వరల్డ్స్ కొలైడ్ అవుతాయి. బ్యాంకింగ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే కంప్లీట్లీ యూనో ద ప్లాట్ కోర్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ మన ఫిల్మ్కి వాళ్ళ ఫిల్మ్కి సంబంధం లేదు. అంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే అన్ని సినిమాల్లో లవ్ ఉంటుంది, బట్ సినిమా కథ మారుతూ ఉంటుంది కదా. అలా బ్యాంక్ మేబీ ఆ ఒక్కటే కామన్ డినామినేటర్ అవ్వచ్చు. బట్ నాకు తెలిసి మా సినిమా యూనిక్నెస్ ఇస్ డెఫినెట్లీ ఇప్పుడు ఆ కమర్షియల్ ఎలిమెంట్, అంటే ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఆర్టిస్టిక్ వాల్యూస్ అని 2 ఉంటాయి కదా. ఈ 2 మిక్స్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అంటే టెక్నికల్లీ కొన్నిసార్లు ఆర్టిస్టిక్ వెళ్తున్నప్పుడు కమర్షియల్ టచ్ చేయరు. ఈ 2 చాలా బాగా బ్యాలెన్స్ చేసి ఈ 3 వరల్డ్స్ని కొలైడ్ చేసి సినిమా కథ రాయడం అన్నది యూనిక్ పాయింట్ ఆఫ్ జీబ్రా అన్నది నేను అనుకుంటున్నాను. అంటే డెఫినెట్లీ రేపు పొద్దున మీరు చూసి చెప్తారు, బట్ మేము నమ్మింది అది. అంటే ఒక పాజిటివ్ ఏంటంటే మీరు అన్నారు అది ఇప్పుడు లక్కీ భాస్కర్ ఇస్ అ హిట్. సో డెఫినెట్లీ అంటే ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ కదండి, డబ్బు. మెయిన్ పాయింట్ ఇస్ మనీ. బ్యాంకు ఇదే కదా, డబ్బు మీద సినిమా ఆడుతుంది. అదే మీరు ఆల్రెడీ ట్రైలర్లో ఉంది, ఎక్కువగా డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ముఖ్యమైన కామన్ ఫ్యాక్టర్ వచ్చి డబ్బు సినిమాలన్నీ ఆడతాయి. అంటే అది డబ్బు గురించి కాబట్టి. బ్లఫ్ మాస్టర్ మ్యాటర్ నా సినిమా మోస్ట్ పాపులర్ ఫిల్మ్ ఆఫ్ మైన్. దాంట్లో అంతా డబ్బు గురించే కదా. ఈ మోసాలు చేసేది డబ్బు గురించి, స్కామ్ చేసేది డబ్బు గురించి. సో ఇది కూడా డబ్బు గురించి సినిమా. మోర్ దెన్ బ్యాంక్ ఇట్స్ ఆఫ్ ద డబ్బు. ఒక చాలా అద్భుతమైన లైన్ ఉంటుంది, డబ్బుకున్న ఒక దాన్ని ఏమంటారు, డబ్బుకున్న ఒక క్యారెక్టర్ ఏంటంటే
అది ఎప్పుడూ ఒక దగ్గర ఉండాలనుకోదు, రొటేట్ అవ్వాలనుకుంటుంది, చేతులు మారాలనుకుంటుంది అని చెప్పి మా సినిమాలో లైన్స్ ఉంటాయి. సో అది సినిమా. కానీ జీబ్రా అనేది టైటిల్ అసలు ఎందుకు వచ్చింది అసలు? అంటే అంటే మీరు చెప్పిన స్టోరీని బట్టి టైటిల్కి ఎక్కడ నాకు సింక్ అవుతున్నట్టు అనిపించట్లేదు. మీరేంటి ఎందుకు? అంటే ఇప్పుడు మన వెనకాల ఇంత పెద్ద బోర్డు ఉంది చూసారా, ఇందులో ఏ కలర్స్ ఉన్నాయి? జీబ్రా కాదు, కలర్స్ ఏ ఉన్నాయి అంటున్నా. బ్లాక్ అండ్ యాష్ వైట్, అంతే, వైట్ కలర్, బ్లాక్ అండ్ వైట్. సో బేసికలీ మనుషులందరూ మనీ, వైట్ మనీ, బ్లాక్ మనీ, వైట్ మనీ, బ్లాక్ వైట్, Zebra వైట్ animal బ్లాక్, black and white లో ఉంటుంది. యా జీబ్రా యానిమల్ ఇస్. అలాగే ఇంకో కలర్ కూడా అన్నారు, గ్రే అని. సో ప్రతి ఒళ్ళు గ్రే షేడ్స్ ఉంటాయి, ప్రతి ఒళ్ళు ఎవడు బ్లాక్ ఎవడు వైట్ అనేది సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటారు. సో లాస్ట్ వరకు ఎవడు బ్లాక్ ఎవడు వైట్, పోనీ బ్లాక్ అన్నాడు వైట్ అవుతాడు, వైట్ అన్నాడు బ్లాక్. సో ఇట్స్ అబౌట్ దట్. ఓకే, లాస్ట్ అందుకనే ఎవరు జీబ్రా సింహం ఎవరు కుందేలని కూడా తెలియదు. ఏదండి? ఎవరు సింహం ఎవరు కుందేలని కూడా కూడా తెలియదు. తెలీదు. ఓకే, అండ్ డాలీ గారు, సో స్టోరీ అండ్ క్యారెక్టర్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అని చెప్పారు. అంతేకాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, సో లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది సినిమా. చక్కగా అందరికీ మొత్తం అన్ని లాంగ్వేజెస్ అందరికీ ఆడియన్స్కి పరిచయం అయిపోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అండి? పుష్పతో చేస్తే ఈ సినిమాలో ఇంకా మంచి క్యారెక్టర్ మీకు పడింది. సో అది కూడా మంచి క్యారెక్టర్, ఇంకా ఇది మంచి హైప్ ఉన్న క్యారెక్టర్. సో ఎలా అనిపిస్తుంది ఫైనల్గా? Good, it's good to work in all industries. Even Satya has worked in all industries. Next, I want Satya to work in Kannada with me. He's such a great actor and he's so organic. I don't like the talents with more PR stunts. I like more organic characters, more organic. I could connect to them. So he's such a personality. That's why people can also connect to him more. So I want to work in all industries with all good talents. It's a learning process for me, and it's good to reach everywhere, have a good reach everywhere. ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నవే ఇష్టమా No, లేకపోతే I'm doing all types of characters. ఆల్ టైప్స్? From an insurance agent to an auto driver to a Don, and I have done the Don biopic also of a Bangalore Don. So I have my own world of characters. So I think Adi will also come into that world now from Zebra. అండ్ అంటే వరల్డ్స్ అంటే ధనా ఇస్ ఫ్రమ్, అంటే లైక్ కన్నడ వరల్డ్, ఐఎమ్ ఫ్రమ్ తెలుగు, సత్యరాజ్ గారు తమిళ్. ఈ 3 వరల్డ్స్ మనం సినిమాలో చెప్తున్నట్టు 3 క్యారెక్టర్ వరల్డ్స్ ఎలా కొలైడ్ అవుతాయో అదే స్పేస్లో మేము, అంటే సో 2 లీడ్స్ మెయిన్ తీసుకుంటే ఈ వరల్డ్స్ కూడా అలాగే. అంటే ఇప్పుడు తను అన్నట్టు నేను కన్నడలో, నాది కూడా ఇంట్రో అవుతుంది కన్నడలో. ఆబ్వియస్లీ ఇప్పటివరకు నాకు కన్నడ ఇది లేదు, తమిళ్లో కూడా నేను ఎప్పుడు ఏం చేయలేదు. సో మా అందరికీ ఐ థింక్ జీబ్రా అనేది చాలా బిగ్గర్ ప్లాట్ఫామ్. అంటే ఇన్ని రోజులు నేను చేసిన చాలా సినిమాలు, లేకపోతే మేము ఏదైతే అనుకొని బలంగా నమ్ముకొని వచ్చి ఇక్కడ చెయ్యాలి అన్నదానికి ఈ రోజున కొంచెం ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో అది చాలా హ్యాపీ అయిన, అంటే ఇక్కడ ఉండాలనుకున్నాం మేము, ఈ వరల్డ్ ఈ స్పేస్లో ఉండాలనుకున్నాం, జీబ్రా ద్వారా జరుగుతుంది. సత్యాలు ఎక్కువైపోయినట్టున్నాలే సినిమాలో. సత్యాలా అంటే తప్పే ఉందండి. అంటే సత్యరాజ్ గారు, సత్యదేవ్ గారు అండ్ సత్య గారు, అంటే మధ్యలో కాంబినేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యారా? సత్య గారు ఎట్లా అని చెప్తున్నప్పుడు ఎవరు అని చెప్పేసి? మా ముగ్గురిదే కాంబినేషన్ యాక్చువల్లీ అదే సినిమాలో. అంటే ధన వరల్డ్కి మా ముగ్గురు వరల్డ్కి సెపరేట్ ఉంటుంది అనమాట. ఆయన కామన్ డినామినేటర్, మా ఈ రెండింటి మధ్యలో ఆయన ఉంటాడు. మేము ముగ్గురం అంటే కన్ఫ్యూజ్ ఏం అవ్వలేదులేండి. సత్య అంటే అప్పుడప్పుడు ముగ్గురం పలుకుతాం, కాదు సార్ మీరు సార్, కాదు సార్ మీరు సార్ అని ఏషో కన్ఫ్యూజ్ అవుతుంది, మాకేం లేదు. సో యా, ఇట్ వాస్ ఫన్. సెట్స్లో అయితే ఫిల్మ్లో సత్యం ఉంది. సో అంతా సత్యంగా సినిమా సక్సెస్ అవుతుంది కూడా. అండ్ సత్యరాజ్ గారు అండ్ సూపర్ యాక్టర్ ఆయన అయితే అసలు నిజంగా. సో ఆయన కూడా అంతే, ఏ క్యారెక్టర్లో అయినా అట్లా ఒదిగిపోతారు. ఆయనది కూడా కొంచెం కామెడీ వైపు ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని చూసినప్పుడు మాకు అట్లా అనిపించింది. ఇంకా మీ ముగ్గురు ఒకసారి కలిసారు అంటే అది మళ్ళీ ఇంకా ఫుల్ కామెడీ లాగా అనిపిస్తుంది. సో ఆయన గురించి చెప్పండి, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్. టెరిఫిక్ అండి. అంటే మన సత్యరాజ్ గారు ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్ అండ్ డెఫినెట్లీ మోర్ దాన్, అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ బాహుబలి అనే ఫిల్మ్తో వరల్డ్ అంతటికి తెలిసిన యాక్టర్ తను. సో మాకు ఆ ఛాన్స్ వచ్చి ఆయనతో పాటు చేయడం అనేది, అండ్
ఫుల్ ఫన్ ఉంటారు ఆయన. అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ ఆయన షేర్ చేసుకున్నారు. ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు ఏంటంటే ఆయన నెగిటివ్ రోల్స్ కూడా ముందు చేసేవారు. చేసినప్పుడు ఆయన ఎలా మార్చాడంటే తన పందాన్ని, అంటే తను పెక్యులర్గా తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నాడంట. అంటే విలన్ ప్రతిసారి కొట్టక్కర్లేదు, విలన్ కూడా సర్కాస్టిక్గా ఉండొచ్చు అనే స్పేస్లో తను చేయడం జరిగింది. అదో సీన్ చెప్పాడు ఏంటంటే తను ఏదో హీరోయిన్ని హెరాస్ చేస్తుంటారు, రూమ్లో బంధించేసి హెరాస్ చేస్తుంటే హీరో ఎవరో ఆ సినిమా ఆయన వచ్చి అద్దం పగలగొట్టుకొని లోపలికి వస్తాడు. పగలగొట్టుకుని వదులు అమ్మాయిని అని అంటే ఈ డైలాగు, అరే హాస్టల్ నేను తెప్పించాను రా గ్లాసు, తలుపు తీస్తే నేనే తీసేవాడిని కదా, అర్థం జరుగుతుంటా ఎందుకు అంత కష్టపడ్డావు, తలుపు తీసేవాడిని కదా, చూడు చెయ్యికి కట్ అయింది, అదంతా అనవసరం. సో ఇలా అంటే వ్యంగ్యంగా మాట్లాడుతూ ఒక సర్కాస్టిక్ స్పేస్లో నేను క్రియేట్ చేశానని చెప్తే లైక్ లాఫింగ్. ఆయన అంటే చెప్పడం కూడా హీరోతో తన్నులు తినే విలన్ క్యారెక్టర్స్ అయితే నేను చెయ్యను అని చెప్పేసి చెప్పడం. సో అలాగే ఆయన క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా విలన్ క్యారెక్టర్స్ చేసినా సరే అందులో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. అండ్ పుష్ప 1లో అయితే మిమ్మల్ని మీ క్యారెక్టర్ని అయితే చంపలేదు, ఇంకా బెడ్కి పరిమితం చేశారు. సో పుష్ప 2లో కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా జాల్రెడ్డి? ఉన్నాను. ఓకే. సో మీ అంటే మీ మొత్తము మీ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కూడా మేము పుష్ప 2లో కూడా చూడొచ్చు అనమాట. డెఫినెట్లీ జాల్రెడ్డి క్యారెక్టర్ కంటిన్యూ చేశారు సుకుమార్ గారు. సో నేను కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను. బట్ వాచ్ జీబ్రా ఫస్ట్ on November 22nd. తర్వాత అప్పుడు again we can watch Pushpa 2 from December 5th. సో సత్య గారు ఇంకా నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి? నెక్స్ట్ ఫుల్ బాటిల్ అనే ఫిల్మ్ ఉందండి. అది అంటే ఇక్కడి నుంచి మొదలుకొని నాకు ఐ థింక్ లక్కీగా అది కూడా ఇట్స్ అ ఫుల్ మాస్ ఫన్నీ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ. సో ఇది వచ్చేస్తే అది నెక్స్ట్ లైన్లో ఉంది. అదే నేను అన్నట్టు ఇంటెన్స్ చూశారు కదా, అదంతా అయిపోయింది ఇంకా. సో ఇక్కడి నుంచి అంతా జీబ్రాతో ఒక పర్సనల్ మిడిల్ క్లాస్ బ్యాంకర్, అదేమో ఒక ఆటో డ్రైవర్ కాకినాడలో. ఫుల్ బాటిల్ నెక్స్ట్ ఫుల్ బాటిల్ స్టోరీలు చూశాను నేను, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ సత్య ఇస్ అ ప్రొడ్యూసర్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో ఆ ఇంటర్వ్యూకి వచ్చినప్పటికి ఆ మూవీ డీటెయిల్స్ బికాస్ అంటే ఆ విషయంలో కూడా మేము ఇద్దరం చాలా, తను కూడా ధనా కూడా కన్నడలో ప్రొడ్యూసరే, తను ఫిల్మ్స్ వేరే ఫిల్మ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు, స్టోరీస్. సో ఐ థింక్ మాది ఆల్మోస్ట్ ప్యారలల్ స్టోరీస్, పేరు ఒకటే వేరు కానీ ఆల్మోస్ట్ మా అంత ప్యారలల్గా ఉంటుంది, అందుకే బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, ఫైనల్గా జీబ్రా మూవీ గురించి వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఆల్రెడీ చెప్పేశాను ఇప్పటి వరకు. బట్ యా, నేను అన్నట్టు నాకు ఇది డెబ్యూ, ధనాకి ఇది డెబ్యూ. అంటే ఇంతమంది క్యారెక్టర్స్, ఇంతమంది యాక్టర్స్తో రవి బసూర్ మ్యూజిక్, రవి బసూర్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్, అలాగే స్టోరీ వైజ్ డబ్బు గురించి పర్సనల్, అంటే అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఓడు ఈ సినిమా చూడాలి. ఎందుకు అంటే ఆ బ్యాంక్ అకౌంట్తో ఏం చేయొచ్చు అన్న దానిపైన స్టోరీ ఉంటుంది. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, డబ్బు అంటే ఇష్టం ఉన్నాడు, అకౌంట్ ఉన్న ప్రతి ఒడు జీబ్రా సినిమా చూడాలి. అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. యాజ్ ఆల్వేస్ నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు గివ్ ద బెస్ట్. అండ్ ఈ విషయంలో కూడా అంతే అద్భుతమైన స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు, బాలా అండ్ దినేష్. వాళ్ళు లేకపోతే ఇంత డబ్బు పెట్టి సినిమా చేయడం జరుగుండేది కాదు. సో చూడండి, అంతకంటే నేనేం చెప్పలేను, తర్వాత మాట్లాడుతున్నాను. అండ్ డాలీ గారు మీరు తెలుగులోనే చెప్పాలి. నాకు తెలుసు ఒక గుడ్ ఫిల్మ్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ అని. నేను చూశాను, అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో జీబ్రా కూడా ఇట్స్ సచ్ అ ఫిల్మ్ విచ్ షుడ్ బి సెలబ్రేటెడ్. సో ఈ ఫిల్మ్ని కూడా సెలబ్రేట్ చేయండి, చూడండి. డెఫినెట్గా సినిమా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. మంచి కలర్ఫుల్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మూవీ మేము అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జీబ్రా మూవీ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN.